మోషే ఎందుకని అంటారా? మోషే గురించి కూడా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఐగుప్తులో మోషే నీళ్లను రక్తంగా మార్చాడు అంటే ఇద్దరు సాక్షులు ఏం చేస్తారట, వాళ్ళకి ఎటువంటి అధికారం ఉంటుందట? నీళ్లను రక్తంగా మార్చే అధికారం ఉంటుందంటే మోషే ఒక్కడే నీళ్లను రక్తంగా మార్చాడు. రెండోదిగా మోషే ధర్మశాస్త్రాన్ని సూచనగా ఉన్నాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. ఆ తర్వాత ఏలియా ప్రవక్త. కాబట్టి వారిద్దరు కూడా ధర్మశాస్త్రాన్ని ఆ తర్వాత ప్రవచనాల్ని తెలియజేస్తారు. కాబట్టి వారిద్దరే సాక్షి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మూడోదిగా రూపాంతర కొండ మీద కూడా యేసు ప్రభుతో పాటు ఏలియాతో పాటు మోషే ఉన్నాడు. కాబట్టి మోషేనేమో ఆ సాక్షి అని భావిస్తున్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి, మోషే యొక్క సమాధి ఇప్పటికీ ఎక్కడుందో ఎవరికి తెలియదండి. మోషే మరణించాడని తెలుసు, కానీ మోషే యొక్క శరీరం ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. అదే విషయాన్ని యూదా పత్రికలో 9వ అధ్యాయంలో మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపగా అంటాడు. అక్కడ మోషే శరీరం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మోషే శరీరము దేవుని రాజ్యానికి వెళ్ళిందా? మోషే యొక్క మరణం మిస్టరీగా ఉంది. మోషే ఏలియా ఇద్దరు వస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.